హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ చాలా కాలం తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే భైరవం మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా మిరాయితో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో కాగా మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంపై ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని మనోజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే తన వంతుగా చిత్రానికి ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిశారు. మంచు మోహన్ బాబు, రజనీకాంత్ ప్రాణ స్నేహితులన్న సంగతి మనకు తెలిసిందే. రెండు కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విష్ణు, మనోజ్, లక్ష్మి రజనీకాంత్ ని అంకులని సంబోధిస్తూ ఉంటారు. కన్నప్ప రిలీజ్ టైంలో మంచు విష్ణు కూడా రజనీకాంత్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు కూడా తన సినిమా రిలీజ్ కి ముందు రజనీకాంత్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా చెన్నైకి వెళ్లిన మనోజ్ రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. అతడిని ఆప్యాయంగా పలకరించిన తలైవా యోగక్షేమాలను మనోజ్ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ మిరాయి ట్రైలర్ ని ఆయనకు చూపించగా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. మిరాయి ట్రైలర్ చూసి మాకు అభినందనలు తెలిపిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియమైన సోదరుడు శివకార్తికేయన్ మదరాసి గొప్ప విజయం అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మాకు అండగా నిలుస్తోన్న తమిళనాడు ప్రజలకు, మీడియా సోదరులకు ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేసిన యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయితో అద్భుతం చేయడానికి వస్తున్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు అది కాస్త సెప్టెంబర్ 12కు వాయిదా పడింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకర్షించడమే కాకుండా విజువల్ ఫీస్ట్ కూడా అందించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయన్న టాక్ వచ్చింది. బొమ్మ ఖచ్చితంగా బ్లాక్ బాస్టరే అని ఆడియన్స్ ఓ క్లారిటీకి వచ్చేశారు. ఈ మూవీతో తేజ సజ్జా మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చూపించేలానే ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.